తిరిగి నాతో కలిసి మీరు నడిచి, నాతో కలిసి భోజనం చేసి, నాతో కలిసి పరిచర్యలో ఎంతో అనుభవాలు పొందుకున్నారు. కానీ మీరు ఇక్కడ నుంచి నేరుగా పట్టణాల్లోకి వెళ్ళొద్దు, పల్లెల్లోనికి వెళ్ళొద్దు, మీరు ఇక్కడ నిలిచి ఉండాలని చెప్పారు. ఎప్పటి వరకు నిలిచి ఉండాలంట? దేవుడికి మహిమ కలుగునుగాక. శక్తి పొందుకునేంత వరకు ఇక్కడ నిలిచి ఉండాలన్నాడు. పరలోకము నుండి పంపబడినటువంటి పరిశుద్ధాత్ముడు మీ మీదికి వచ్చేంత వరకు ఇక్కడే నిలిచి ఉండండి అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. చెబుదాం చేతులెత్తి గట్టిగా, చెబుదాం చేతులెత్తి గట్టిగా. పరిశుద్ధాత్మను గురించి యేసు క్రీస్తు ప్రభువారు మాట్లాడుతూ ఉన్నారు. కానీ శిష్యులు మాత్రము యేసు క్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్నటువంటి మాటకు అంత విలువనివ్వనట్టుగా కింది వచనాల్లో మనం కనబడుతుంది. పరిశుద్ధాత్మను గురించి అంత నొక్కి చెబుతూ ఉంటే వారు ఏమంటున్నారు చూడండి. కింద వచనాలు ఏమంటున్నారమ్మా? కింద వచనాలు ఏమంటున్నారు చూడండి ఒకసారి. యేసయ్య చెప్తున్నాడు, యోహాను నీళ్ళలో బాప్తిస్మం